కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకించును, వారు శ్రమలన్నిటిలో నుంచి విడిపించును. మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? శ్రమల్లో మనకు తోడై ఉండి శ్రమలన్నిటిలోంచి దేవుడు మనం తప్పించాలి అంటే శ్రమలు వచ్చినప్పుడు మన గుణం ఎలా ఉండాలంటే నీతిమంతుని గుణం ఉండాలి. ఇప్పుడు నీతిమంతుడైతే పారిపోతారండి. దానియేలుని సింహాల బోన్లో వేస్తాడని తెలిసి కూడా ఆ వ్యక్తి పారిపోయాడా? పారిపోలే. షడ్రాక్ మేషాకు అబేద్గో అగ్ని గుండంలో వేస్తారని తెలిసి కూడా వాళ్ళు ఏమైనా పారిపోయారా? పారిపోలే. చూడండి దేవుని బిడ్డలారా, నీతి అంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎన్ని శ్రమలైనా నేను నీతిమంతుడుగానే ఉంటాను, నేను నీతిమంతురాలుగానే బ్రతుకుతాను. ఆమేన్. అదే నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎతటోళ్ళ మీద నెపాలు మోపుతాడు చెప్పండి, మాపుడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఎలా ఉండాలంటే నీతిమంతులుగా బ్రతుకునుగాక. ఇందులో నేను యేసేపుని గురించి చెప్తానండి. ఆయన ఎంత నీతిమంతుడంటే తనది కాంది ఎప్పుడు తను ముట్టుకోడు. యేసేపు ఎవరో తెలుసా? పొరుగు వారు సొమ్ము పావులంటే దాన్ని పొరపాటున కానీ దాని జోలికి వెళ్ళే వాడు కాదు. ఆమేన్. ఎంత నీతిమంతుడంటే అంత నీతిమంతుడు. చూపు కానీ, మాట కానీ, ప్రవర్తన కానీ, నడక కానీ, పని కానీ ప్రతి దాంట్లో కూడా దానియేలునైనా యేసేపునైనా తప్పు పట్టడానికి కూడా దొరకలేనంటి నీతిమంతులు వాళ్ళు. ఆమేన్. అందుకు దేవుని బిడ్డలం మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా బ్రతుకునుగాక. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం. నీతిమంతులు తమ మార్గాన్ని విడవక ప్రవర్తించెదరు. చూడండి, నీతిమంతులకు ఉన్న గుణం ఏంటో తెలుసా? తమ మార్గాన్ని విడిచిపెట్టరు అంతే. అంటే ఎక్కడో కాలు వేయరు. చెప్పండి, ఎక్కడో కాలు ఎక్కడో కాలు వేయరు. ఎక్కడున్న 2 కాళ్ళు ఉంటాయి వాళ్ళకి. ఆమేన్. అంటే ఎలాగో చెప్తానేనండి, నీతిమంతులు తమ మార్గాన్ని విడవక ప్రవర్తిస్తారు. ఇప్పుడు దానియేలు అన్నారు, అబ్బాయ్ ఏ దేవునికి మీరు ప్రార్థన చేయకూడదంటే దానియేలు ఏమంటాడు? అవయ్యా, నా భక్తి నేను అవసరాలకు చేసేవాడిని కాదు, అవసరాన్ని బట్టి మారిపోయే వ్యక్తిని కాదు అని. ప్రాణం పోయినా పర్లా, సింహాల బోళ్ళు వేసినా పర్లా, నేను నీతిమంతుణ్ణి. నా త్రోవ వేడక ఆ త్రోవలు నడిస్తే. ఎవయ్యా ఈ ప్రతిమ మొక్కండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది, బతికి బట్ట కట్టవచ్చు, తర్వాత మంచి రోజులు వస్తాయి, మీకు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి కదా. మేము ఎయిట్లా భక్తి, మేము ఎయిట్లా ఒకసారి అలా కళ్ళు మూసుకుంటే అయిపోతుంది కదా అంటే వాళ్ళు అన్నారు, మేము నీతిమంతులం, సున్నతి పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, వాక్యాన్ని వింటున్న వారు, ప్రార్థన చేస్తున్న వారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న బిడ్డలం, మా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ త్రోవ మాత్రం మేము ఎన్నుకున్నాం, దీన్ని పొరపాటున వదిలిపెట్టాం. ఆమేన్. అలాగే మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా కొంతమంది ఏం చేస్తారంటే శ్రమలో రాగానే ఏం చేస్తారంటే అమ్మో దేవుడు ఆశీర్వదిస్తాడని, దేవుడు కాపాడుతాడని, దేవుడు లేవనెత్తాడని, దేవుడు ఇచ్చేస్తాడని, దేవుడు గణపరుస్తాడని యేసుప్రభువు నమ్ముకున్నానండి. నమ్ముకున్న తర్వాత కొత్తలో అబ్బో అన్నీ బాగానే వచ్చినాయి. ఏంటి? అన్నీ బాగానే వచ్చినాయి, దీవించబడ్డా, లేపబడ్డా, పైకి ఎత్తబడ్డా, అంతా బాగానే ఉంది. కానీ ఈ రోజుని ఏంటో ఒకటి వచ్చేస్తలే, తట్టుకోలేక ఈ మధ్యలో చర్చి మానేసాను పాస్టర్ గారు, ఈ మధ్యలో ప్రార్థన మానేశాను, ఈ మధ్యలో బైబిల్ చదవటం మానేశాను, ఈ మధ్యలో ఆదివారపు ఆరాధన కూడా. చెప్పండి ఏమైపోయింది? చెప్పండి. వదిలేసుకుంటున్నారు. కానీ నీతిమంతులు శ్రమల్లో కూడా వదులుకోలేదు. ఆమేన్. దేవుని సన్నిధిని వాళ్ళు వదులుకోలేదు, ఆ త్రోవని వాళ్ళు వదులుకోలేదు. ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు కానీ దాన్ని మాత్రం వదులుకోలేదు. ఆమేన్.
ఈ రోజున దేవుని బిడ్డలారా, మనకు శ్రమ వచ్చిందని, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిని కానీ, ఆ పరిశుద్ధతను కానీ, ఆ విశ్వాసాన్ని కానీ, ఆ నీతిని కానీ, ఆ నిజాయితీని కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వదిలేసుకుని లోకంలోకి వెళ్ళిపోయి బ్రతుకుతున్నారు. కానీ మనము శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? నా నీతి నేను విడవక దాన్ని గట్టిగా పట్టుకున్నాను అంటారు. ఎవరు చెప్పండి? పరిశుద్ధులైన యోబు గారు. ఆమేన్. చూడండి, ఆయనకు వచ్చిన శ్రమల్లో ఆయన నీతిమంతుడు. ఆ యథార్థతని, ఆ నీతిని ఆయన ఏమైపోయాడు? గట్టిగా పట్టుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో మనం నీతిమంతులుగా ఉండునుగాక. ఆమేన్.